టెక్ మహీంద్రా, విప్రో మరియు ఇన్ఫోసిస్తో సహా ఐటీ కంపెనీల షేర్లు సోమవారం 3% వరకు లాభపడ్డాయి. విస్తృత మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉన్నప్పటికీ 7 రోజుల నష్టాల పరంపరను పొందింది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 1.6% పెరిగింది. ఈ రోజు ట్రేడ్లో టాప్ సెక్టోరల్ గెయినర్లలో ఒకటిగా ఉద్భవించింది. ఎందుకంటే పెట్టుబడిదారులు పదునైన కరెక్షన్ తర్వాత బీట్ డౌన్ టెక్నాలజీ స్టాక్లలోకి కొనుగోలు చేశారు. అయితే విశ్లేషకులు ట్రెండ్ రివర్సల్కు సంకేతం కాకుండా ఓవర్సోల్డ్ స్థాయిల నుండి సాంకేతిక ఆధారంగా పుంజుకున్నట్లు లాభాలను పేర్కొన్నారు. నిఫ్టీ ఐటీ ఇండెక్స్లోని 10 భాగాలలో 9 గ్రీన్లో ఉన్నాయి. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ మాత్రమే మినహాయింపు 1% పైగా క్షీణించాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గత వారం 7.5% క్షీణతను చూసింది మరియు ఇప్పుడు 37,000 నుంచి 36,900 శ్రేణికి చేరుకుంటుంది. నేటి లాభాలను మార్కెట్ దిశలో మార్పు కాకుండా స్వల్పకాలిక బౌన్స్గా చూడాలి అని మిరే అసెట్ షేర్ ఖాన్లోని టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ గెడియా అన్నారు. 37,930 నుంచి 38,000 రెసిస్టెన్స్ జోన్ వైపు మైనర్ పుల్బ్యాక్లు అమ్మకాల అవకాశాలను అందించవచ్చని సలహా ఇస్తూ, ఐటీ స్టాక్లలో విస్తృత డౌన్ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించాడు.